హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఆఫ్టర్ ఇంటర్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఎయిర్ హోస్టర్స్ కానివ్వచ్చు, లేకపోతే చాలా వరకు ఆ కోర్సెస్ నేర్చుకోవాలి, వెళ్ళాలి అని చాలామంది ఇంట్రెస్ట్తో ఉంటారు. పైలట్స్ అవ్వాలి అని అనుకుంటారు. ఎక్కువగా యంగర్ యూత్లో చాలా వరకు ప్రాపర్ కోర్స్ తెలియక, లేకపోతే ఎలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, ఎక్కడ మనకి పర్ఫెక్ట్గా దొరుకుతుంది, మనకి ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది, ఏది ట్రస్ట్ అనేది చాలా కన్ఫ్యూజన్ ఇప్పటికీ కూడా. బట్ మనం గూగుల్లో చూస్తాం, రివ్యూస్ చూస్తాం, కమెంట్స్ చూస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేక్ ఉంటుంది. బట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రం పక్కా ప్లేస్మెంట్ అయితే కన్ఫర్మ్ అండి. దానికి ఎడ్యుకేషన్‌తోనో, లేకపోతే ప్రాపర్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ రావాలనో, లేకపోతే చాలా బ్యూటీగా ఉండాలి అనో కొంతమంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే టాలెంట్‌ని గెస్ చేసి, మనం ఎలా అయినా సరే స్టూడెంట్స్‌ని షార్ప్‌గా చేసి, వాళ్ళు అనుకున్న గోల్‌కి రీచ్ చేసి చెయ్యాలి అన్న స్టూడెంట్స్ గోల్‌కి రెస్పెక్ట్ ఇచ్చి కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉంటాయి. అలా ఉన్న ఇన్స్టిట్యూట్‌లో ఈరోజు నాతో పాటు ఉన్న దిలీప్ గారు మాత్రం చాలా స్ట్రాంగ్‌గానే స్టూడెంట్స్ విషయంలో ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మరి ఈరోజు అతనితో మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పేస్తాను. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే స్టూడెంట్స్ అందరి తరపు నుంచి, పేరెంట్స్ తరపు నుంచి, ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఖచ్చితంగా అది అవ్వాలని ఉంటుంది. యెస్. కానీ ప్రాపర్‌గా చాలా వరకు ఫీజెస్ కట్టేస్తూ ఉంటారు. అంతవరకు ఎందుకు, నేను ఒక ఎయిర్ హోస్టర్‌ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు తను పర్టిక్యులర్‌గా చెప్పారు. ఒక దగ్గరికి నేను వెళ్ళాను, ముంబై వెళ్ళాను, 6 మంత్స్ నాకు టైం వేస్ట్ అయింది, మనీ పే చేశాను, ప్రాపర్‌గా లేదు. బట్ డిసప్పాయింట్ అయ్యాను. మా మదర్ గోల్డ్‌ని పెట్టి మరీ నాకు ఫీజు కట్టడానికి ఇచ్చారని. అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఖచ్చితంగా ఒక సాధించాలి, వెళ్ళాలి అని ఉంటుంది. సో పాపం వాళ్ళ ఆశలన్నీ కూడా అక్కడితో కట్ అయిపోతూ ఉంటాయి. యెస్. బట్ మీలాంటి ఇన్స్టిట్యూట్స్, మీలాంటి పర్సన్స్ ఉంటే ప్రతి ఒక్క రియల్ స్టూడెంట్స్ గోల్స్ అనేది హార్ట్‌ఫుల్‌గా పాపం వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. సో అందుకే మీకు అంత బిగ్ కంగ్రాచులేషన్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఫస్ట్‌గా మీ ఇన్స్టిట్యూట్ నేమ్, సో మీ దగ్గర ఉన్న కోర్సెస్ ఏంటి? సో ఎంత వరకు ఎన్ని వాటికి ప్లేస్‌మెంట్స్ వెళ్ళొచ్చు మీ దగ్గర నేర్చుకుంటే? ఫైన్ అండి. సో మై నేమ్ ఈస్ డాక్టర్ దిలీప్ కుమార్. సో ఐ యామ్ ఏ ఏరోనాటి ఐ యామ్ డాక్టర్ దిలీప్ కుమార్. డాక్టర్? యెస్. సార్ డాక్టర్‌కి దీనికి సంబంధం ఏంటి? నాకు స్టార్టింగ్‌లోనే షాక్ ఇచ్చారు. యాక్చువల్లీ ఐ యామ్ ఏరోనాటికల్ ఇంజినీర్ అండ్ ఓకే. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ స్పెషలైజ్డ్ ఇన్ ఏరో డిజైన్స్ విత్ 4 పీజీ డిప్లొమాస్ ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్. 12th అయిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు ఏవియేషనే చదివాను మళ్ళీ. అండ్ బై లైక్ నాకు ఐ రిసీవ్డ్ హానరీ డాక్టరేట్ అండి. ఓకే. సో అట్లా నేను డాక్టర్ దిలీప్ కుమార్గా నాకు అది వచ్చింది. అండ్ మా కంపెనీ గురించి వచ్చేసేపటికి ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ. సో ఈ ఏరో ఫాల్కన్స్ ఏంటంటే ఇట్స్ అ కంప్లీట్లీ ఏవియేషన్ ట్రైనింగ్ అండి. ఓకే. అంటే మనకి క్యాజువల్గా ఏవియేషన్ అంటే ఏంటంటే ఒక ఎయిర్ హోస్టర్, ఒక పైలట్, అంటే ఒక సినిమా రంగాల్లో ఒక హీరో గుర్తొస్తారు. వీళ్ళే కాకుండా ఇంకా చాలా క్రాఫ్ట్స్ ఉంటాయి మనకి అవును. సినిమాలో. అవును. అలానే ఈ ఎయిర్పోర్ట్ ఎయిర్లైన్స్ లో కూడా ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ లో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, హ్మ్. ఎయిర్ లైన్ ఆపరేషన్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎయిర్ టికెటింగ్ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎయిర్ కార్గోలో పనిచేసే వాళ్ళు ఉంటారు, క్యాబిన్ క్రూ అదే ఇన్ ఫ్లైట్ ఆపరేషన్స్ అంటే వీళ్ళు ఎయిర్ హోస్టర్స్ ఉంటారు. యెస్. యెస్. వీళ్ళతో పాటుగా మళ్ళీ పైలట్స్ ఉంటారు, ఫ్లైట్ డిస్పాచర్స్ ఉంటారు, రేడియో టెలిఫోనిక్ రిస్ట్రిక్టెడ్ అని మనం ఏటీసీ కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, అలా వాటి చేసేవాళ్ళు ఉంటారు. ఏరోస్పేస్ టెక్నికల్ పబ్లికేషన్ అని ఇంకోటి ఉంటుందండి. ఏరోస్పేస్ టెక్నికల్ పబ్లికేషన్ అంటే ఏంటంటే మనం ఒక వాషింగ్ మిషన్ కొన్నాం, ఆ వాషింగ్ మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలని ఒక మాన్యువల్ ఇస్తారు కదా, ఆఫ్ కోర్స్. అలానే ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న ప్రతి పార్ట్ దాన్ని ఎట్లా రిపేర్ చేయాలి, దాన్ని ఏదన్నా మైనర్ టు మేజర్ ఏదన్నా వస్తే ఏం చేయాలని వాళ్ళు టెక్నికల్గా నాకు వచ్చు కదా అని ఎట్లా పెడితే అట్లా ఇప్పదీసానికి చేయడానికి ఉండదు. ఈ మాన్యువల్ని ఫాలో అవ్వాలి, మాన్యువల్స్ని ఫాలో అవ్వాలి. ఈ మాన్యువల్స్ని చేసే వాళ్ళు ఏరోస్పేస్ టెక్నికల్ పబ్లికేషన్. సో ఈ లోపల ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కిందకి వచ్చామనుకోండి. సో ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది మనకి ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్లో. సో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కింద వాళ్ళు ఫస్ట్ ప్యాసింజర్స్ని రకరకాల దేశాల నుంచి రకరకాల ఎయిర్లైన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి. ఒక ప్యాసింజర్కి ఆ ఎయిర్లైన్స్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఎయిర్పోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఆ స్టాఫ్ ఎయిర్లైన్స్ ఇక మీకు తెలిసిందే, ఇండిగో ఎంప్లాయీస్ ఉంటారు, ఎయిర్ ఇండియా ఎంప్లాయీస్ ఉంటారు, ఇట్లా వాళ్ళ ఫ్లైట్స్ వాళ్ళ ప్యాసింజర్స్ వాళ్ళు చూసుకుంటారు. ఈ ప్యాసింజర్స్ వీళ్ళందరూ వెళ్ళాలంటే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోవాలి కదా. అవును. సో టికెటింగ్ అని ఉంటుంది. ఏదో టికెటింగ్ అనగానే రోడ్డు పక్కల షట్టర్లు పెట్టుకొని టికెట్ బుక్ చేయడం కాదు. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ ఏ కోడింగ్. ఓకే. ఒక సాఫ్ట్వేర్ కోడ్ ఉంటుంది అనమాట, ఒక ఫిక్స్డ్ కోడ్ ఉంటుంది. కరెక్ట్. బికాస్ శ్రీలంక కొలంబో నుంచి ఒక అతనికి మనం ఒక టికెట్ రైజ్ ఇచ్చాం. అతను
ఆఫ్రికాలో ఫ్లైట్ ఎక్కుతున్నాడు. అంటే మన ఇండియా నుంచి శ్రీలంకకి సంబంధించిన ఒక ఆయనకి ఆఫ్రికాలో ఒక ఫ్లైట్ ఎక్కడానికి ఇచ్చాం. మీరు ఇచ్చిన టికెట్ ఫేక్ అవ్వచ్చు, రియల్ అవ్వచ్చు. సో అయాటా అనే ఒక సంస్థ ద్వారా ఒక 5 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ నుంచి మాత్రమే ఆ కోడింగ్ చేసి టికెట్ అనేది జనరేట్ చేస్తాం, టికెట్ తయారు చేస్తాం మనం. అట్లా టికెటింగ్ అనేది ఉంటుంది. ఎయిర్ కార్గో మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఫ్లైట్స్లో ప్యాసింజర్స్ ఎలా వెళ్తారో గూడ్స్ కూడా వెళ్తానే ఉంటాయి. ఓకే. వేరే వేరే తెలిసి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాం. సో సపోజ్ ఒక పాయిజన్ ఆర్ సంథింగ్ డ్రగ్స్ని మనం ఇండియా నుంచి అవుట్ ఆఫ్ కంట్రీస్ పంపించాలి. సపోజ్ నువ్వు ఎందుకు పంపిస్తున్నావు? నీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఎక్కడికి పంపిస్తున్నావు? దేనికి పంపిస్తున్నావు? దెర్ ఆర్ మెనీ అప్రూవల్స్. మన స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి అక్కడ ఎవరికి పంపిస్తున్నాం? అది ఒక ఫార్మాస్యూటికల్కి పంపిస్తున్నామా, లేదా పర్సనల్ టు పర్సనల్ మనం పంపించుకోలేం కొన్ని ఐటమ్స్. సో అట్లా ఒక ప్రాపర్గా ఈ ప్రొసీజర్ జరిగేది ఎయిర్ కార్గో మేనేజ్మెంట్. ఇంకా మీకు తెలిసింది ఎయిర్ హోస్టెస్. సో ఫ్లైట్లో ఒక అందమైన చిరునవ్వు, మంచి లిప్స్టిక్, మంచి మేకప్లు వేసుకొని చాక్లెట్లు, వాటరు సర్వ్ చేస్తారు అని మనం అనుకుంటాం. కానీ ఫ్లైట్ లోపల ప్యాసింజర్స్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీయటానికి ఒక ఇన్ఫ్లైట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎయిర్ హోస్టెస్. ఎయిర్ హోస్టెస్ అంటే చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు కాదండి. చాక్లెట్ ఇవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఒక ఫ్లైట్ ఒక 20,000 హైట్ ఆల్టిట్యూడ్లో వెళ్తున్నప్పుడు మనకి అనీజీగా ఉంటుంది, ప్రెషర్ డిఫరెన్స్ వల్ల అనీజీగా ఉండి మన చెవులన్నీ మూసుకుపోతాయి, బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఏ డైరెక్టర్ కూడా ఫ్లైట్లో కూర్చొని సీన్లు రాయలా, అంత ఉండదు మనకి స్టేటస్. అంటే బ్లడ్లో మన బ్లడ్ బ్రెయిన్ దాకా వెళ్ళే సర్క్యులేషన్, రెగ్యులర్ సర్క్యులేషన్ మన భూమి మీద ఉన్నట్టుగా అక్కడ ఉండదు. సో కొంచెం బాడీకి గ్లూకోజ్ ఇస్తే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, అందుకని చాక్లెట్లు ఇస్తారు. కొంచెం గ్లూకోజ్ యాక్టివేట్ చేసుకొని బ్రెయిన్ చేసుకోండి. చాలా మందికి తెలియదు. అంటే ఇందులో ఎంత పర్టికులర్గా మీరు పిన్ టు పిన్ టెక్నికల్ దగ్గర నుంచి ఎయిర్ హోస్టర్స్ వరకు ప్రతిదీ ఎంత క్లియర్గా చెప్పారు చూడండి. అవునండి, సూపర్. అంటే ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వాటర్ సర్వ్ చేస్తారు, ఫుడ్ సర్వ్ చేస్తారు. ఏంటి మీ అమ్మాయి ఎయిర్ హోస్టర్ అంటే ఫ్లైట్లో వాటర్లో ఈ సర్వ్ చేసుకుంటా ఉంటుంది అంటారు. ఇంకొక మాట ఉంటుంది ఇట్లా. దీనికి కూడా మళ్ళీ ఒక రీజన్ ఉంది. మనం రోడ్డు మీద వెళ్తే అలా చల్లటి గాలి వస్తూ ఉంటుంది, మళ్ళీ అంత హైట్లో ఎన్ని మేఘాలు ట్రావెల్ అవుతూ ఉంటాయి, 500-600 km/h స్పీడ్తో వెళ్తాయి. అలాంటి మేఘాలు వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ని కొడితే ఎయిర్ క్రాఫ్ట్ అలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంది. దాన్ని టర్బులెన్స్ అంటాం. అలా టర్బులెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పద్దాక వాటర్ కోసం, టాయిలెట్ కోసం వీడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, ఆ గాలి వచ్చి కట్టినప్పుడు ఆ టర్బులెన్స్ ఇలా ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళి మళ్ళీ అదే పొజిషన్కి వస్తుంది. ఆ టైంలో ఈ ప్యాసింజర్ అయిన వాళ్ళు పక్క వాళ్ళ మీద పడవచ్చు, వాడు దెబ్బ తగిలించుకోవచ్చు, ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న పార్ట్స్కి డ్యామేజ్ అవ్వచ్చు. ఇవన్నీ వద్దురా స్వామి, నువ్వు కూర్చో, సీట్ బెల్ట్ కొట్టుకొని కూర్చో, నేను ఇస్తాను, వాటరే కదా, మాకు ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ మాకు సెక్యూర్గా ఉండాలి, నువ్వు ఒక ప్యాసింజర్గా నిన్ను నేను సేఫ్గా ల్యాండ్ చేయాలి. ఈ కండిషన్స్ మీద ఒక ఎయిర్ హోస్టర్ అనేవాళ్ళు చాలా స్మూత్ ఆపరేషన్ చేసుకోవడానికి మాత్రమే ఫ్లైట్లో ఉండి ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, హైజాక్కి సంబంధించిన ఏదైనా ఉన్నాయా ఏంటి అనేది ఒక్కొక్క కండిషన్లో వీళ్ళకి ఆ ఎయిర్ హోస్ట్ ఉన్న ల్యాబొరేటరీని పగలగొట్టడం కూడా వస్తుంది. ఎస్ కొన్ని మనం వీడియోస్ చూస్తుంటాం, ఏదో కొంచెం లేట్ అయిందనో లేకపోతే వెదర్ బాగోకుండా పాపం ఫ్లైట్ అలా స్కైలో రౌండ్స్ వేసినప్పటికీ కూడా లోపల ఇరిటేటింగ్ అయిపోతారు, ఎంత టైం అనేది. కానీ పాపం వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి టెక్నికల్గా ఏంటి అనేది వీళ్ళకి అర్థం కాదు. అవునండి, అంటే పేషెన్సీ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. ఇప్పుడు ప్యాసింజర్స్కి తెలియదు కదా అని అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేసామనుకోండి, 300 మంది ప్రాణాలు పోతాయి. ప్రాణాలు ఇంపార్టెంటా, పేషెన్సీ ఇంపార్టెంట్? ఆఫ్ కోర్స్ ప్రాణాలు ఇంపార్టెంట్, అవి మాకు ఇంపార్టెంట్. సో ప్యాసింజర్ ఏమనుకుంటాడంటే ఈ టెక్నికాలిటీస్ తెలియదు కాబట్టి ఇంకెంతసేపు అని చికాకు అవుతారు. మీరు 1 గంట చికాకు పడినా పర్లేదు, మీ ఇంటికి మేము క్షేమంగా పంపించాలి. సార్ సీరియస్లీ వన్ థింగ్ సీరియస్గా చెప్తాను, హానెస్ట్గా బాటమ్ మై హార్ట్. అంటే నిజంగా ఎయిర్ హోస్టర్స్ అంటే అసలు వీళ్ళు ఏంటి, చాలా తక్కువ సాలరీస్ కూడా ఉంటాయంట కదా ఎయిర్ హోస్టర్స్కి, బట్ ఇన్ అవర్స్ చేయాలి, ఫ్లైట్ చేంజ్ అవ్వాలి, స్టేట్స్ వెళ్తూ ఉంటారు, వాళ్ళు అసలు ఏంటి అని అనిపిస్తుంది. బట్ దాని వెనకాతల ఇంత స్టోరీ ఉంటుందని సీరియస్లీ నాకు తెలీదు. మళ్ళీ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాం.
సీరియస్లీ ఇప్పుడు ఎంతమంది పీపుల్కి అంటే ఎయిర్ హోస్టర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు దేనికి సర్వ్ చేస్తారు, వాళ్ళు దేనికోసం అంత సెక్యూరిటీగా వాళ్ళు స్పీచెస్ ఇస్తూ ఉంటారు, ఎస్ కంఫర్ట్ ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అని అడుగుతారు. అది Yes. చెప్పేటప్పుడు చాలా మంది ఆ ఫోన్ చూడడం, ఫ్లైట్ మోడ్లో పెట్టాలి ఎందుకు పెట్టడం, బెల్ట్ ఎందుకు పెట్టుకోవడం, బాగానే కూర్చున్నాం కదా ప్రాపర్గా, చిన్న సీట్సే కదా అని అనుకుంటూ ఉంటారు. అనుకుంటారు. బట్ మీరు చెప్పే ప్రతి పాయింట్ పిన్ టు పిన్ వ్యాలిడ్స్. Yes. అంటే మీరు ఇక్కడే ఇంత పర్టికులర్గా ఇంత షార్ట్ టైంలో ఇంత క్లారిటీ ఇచ్చారు అంటే స్టూడెంట్స్కి ఎంత ప్రాపర్గా మీరు ఇస్తున్నారు అనేది నాకు అర్థమైంది ఇప్పుడు. Yes అండి. అంటే విషయం ఏంటంటే మనం చదువుకునే చదువు రియల్ లైఫ్ అప్లికేషన్స్ మీద ఎప్పుడైతే మనం చూసి చదువుకుంటామో అప్పుడు ఆ చదువుని మనం చదువుకోం, నేర్చుకుంటాం. ఎస్, సో నేను పిల్లలకి చదువు నేర్పిస్తాను, నాలెడ్జ్ నేర్పిస్తాను. చదువు కొనుక్కోవద్దు నా దగ్గర, డబ్బులు పెట్టి కొనుక్కోవద్దు, నేర్చుకో. చదువు కొనుక్కోవద్దు, నేర్చుకోవాలన్న కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్, ఎక్సలెంట్. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు? నేను 2016లో ఎయిర్పోర్ట్ ఫాల్కన్స్ అని ఆ నేమ్తో స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత 2019లో ఏరో ఫాల్కన్స్ గా మళ్ళీ ఈ కంపెనీని రిజిస్టర్ చేసి మళ్ళీ ఇప్పుడు అది అంటే ఆల్మోస్ట్ 2016 నుంచి కంటిన్యూ రన్ అవుతుందండి. ఓకే. సో అప్పటి నుంచి కూడా మేము ఈ ఏవియేషన్ ట్రైనింగ్ ఇస్తున్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ వీ డూ ఫ్లైట్ ఆపరేషన్స్. ఓ సార్, ఇప్పుడు ప్లేస్మెంట్స్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ ట్రైనింగ్ నేర్పించడం వరకేనా స్టూడెంట్స్కి? ఒకటండి, లైక్ ఏంటంటే మేము చూసింది, మేము సఫర్ అయింది ఏంటంటే చదువుకోవడం చాలా ఈజీ, అంటే ఒక ట్రైనింగ్ అకాడమీకి వెళ్ళి జాయిన్ అవ్వడం చాలా ఈజీ. కానీ ఏవియేషన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే చాలా టఫ్ టు ద స్టూడెంట్స్. ఆ టఫ్నెస్ని నేను ఏరో ఫాల్కన్స్ ద్వారా చాలా మంది పిల్లలకి తగ్గించేశాను. మా దగ్గర ప్లేస్మెంట్స్ ఉంటాయా అన్న మాట మాట్లాడితే పాపం. ఎందుకంటే ప్రతి పిల్లోడు 5 నుంచి 10 కంపెనీలు కొట్టేస్తారు. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏ కంపెనీ జాయిన్ అవుదాం అన్న కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉంటారు. సూపర్. అంతేగాని ఒక జాబ్ వస్తుందా అన్నది మా దగ్గర మాట్లాడదు, పాపం తగులుతుంది. ఈ కాన్ఫిడెంట్ చూస్తుంటే. సార్ ఇంకొక చాలా పెద్ద డౌట్, అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆఫ్టర్ +2 అయిన తర్వాత కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు. అవును, ఓన్లీ తెలుగు మాత్రమే వస్తుంది, అవును, ప్రాపర్ ఇంగ్లీష్ రాదు, ప్రాపర్ హిందీ రాదు, ఉమ్, అంటే చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అంటారు. అవును. బికాస్ స్టేట్ టు స్టేట్ వెళ్ళాలి, అవును, సో ఈ డిపార్ట్మెంట్ కాదు అని చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఉమ్, అని చెప్తూ ఉంటారు. అండ్ అలానే ఎయిర్ హోస్టర్స్ కానివ్వచ్చు, లేకపోతే బాయ్స్ టికెటింగ్ ప్రాపర్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి, ఈవెన్ హెయిర్ కట్ దగ్గర నుంచి పిన్ టు పిన్ డ్రెస్ వరకు, అవును, ఈవెన్ దో అమ్మాయిలు కూడా ప్రాపర్ మేకప్ ఉండాలి, హెయిర్ అనేది కూడా కంప్లీట్ లీవ్ ఉండకూడదు, వాళ్ళు కూడా ప్రాపర్ మేకప్ ఉండాలి, ఉమ్, ఎవ్రీథింగ్ అనేది చెప్తూ ఉంటారు. ఫిట్నెస్ మస్ట్ అండ్ షుడ్, వెయిట్ పెరగకూడదు, ఉమ్, అలా అని తిన్గా కూడా ఉండకూడదు, ఎలా ఉన్నవాళ్ళు అలానే ఉండాలి, ఇలా మెయింటైన్ చేయాలి, ఉమ్, ఇన్ని రూల్స్ ఉంటాయి సార్. అవునండి. సో ఇవన్నీ ట్రూవా, ఉమ్, లేకపోతే అసలు వీళ్ళ కేటగిరీస్కి వీళ్ళ ఫిట్నెస్ కానీ వీళ్ళ లాంగ్వేజెస్ కానీ ఎలా ఉండాలి? యాక్చువల్గా ఏంటంటే మీరు అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి, కానీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి బయట వాళ్ళకి చాలా అమ్మ ఇన్ని ఉంటాయా అని బయట వాళ్ళకి ఆ ఫీల్ వస్తుంది, వాళ్ళకి రావచ్చు. కానీ మా దగ్గర ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్ నేను జీరో లాగా ఫీల్ అవుతాను. వీడికి ఏది రాదు, వీడికి ఏది తెలియదు, వీడు ఒక మట్టి, ఆ మట్టిని మనం ముద్ద చేసి ఒక షేప్ చేయడమే మేము చేసే ట్రైనింగ్. సూపర్. అంటే ఉండాలంటారా ఇవన్నీ కూడా లాంగ్వేజెస్? అన్నీ ఉన్న బొమ్మని అమ్ముకోవడం అది రైట్ పద్ధతి కాదు. ఎందుకంటే వీడికి అన్నీ వచ్చు, వీడికి అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ స్టూడెంట్ని తీసుకుంటే ఇంకా అంతటితో కాదు కదా. ఇలా ఉండాలని తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలియదు, ఎట్లా వెళ్ళాలో తెలియదు. అలాంటి వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి. సూపర్. Yes. సార్ అంటే ప్లేస్మెంట్కి అయితే మాత్రం ఇవన్నీ ఎలిజిబుల్ ఉంటారా? ఇప్పుడు అంటే నేను ప్లేస్మెంట్ నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఒక నార్మల్ పీపుల్, ఉమ్, అంటే అఫ్ కోర్స్ నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, ఉమ్, నాకు తెలుగు తప్ప ఏం రాదు, ఉమ్, +2 మాత్రం ఫినిష్ చేశాను, Yes. బట్ నాకు పైలట్ కానీ ఎయిర్ హోస్టర్స్ కానీ అవ్వాలని ఉంది. ఉమ్, సో ఇప్పుడు నాకు జీరో నాలెడ్జ్తో నేను వస్తున్నాను మీ దగ్గర, yes. సో మీరు అన్ని రెడీ చేసి పంపిస్తారు. ఒక స్టూడెంట్కి 6 to 8 months నాకు చాలండి. నేను వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్తాను ప్రతి స్టూడెంట్కి, ఈ 6 నుంచి 8 నెలలు పొద్దున 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు నా దగ్గరే ఉండాలి అకాడమీ. నెంబర్ 1 రూల్. ఫస్ట్ రూల్. ఓకే. ఈ 9 hours ఆఫ్ టైంలో వీళ్ళకి
వాళ్ళు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో ఆ కోర్సెస్ మీద గట్టిగా ట్రైనింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ డైలీ 2 అవర్స్ గేమ్స్ ఆడిస్తారు. ఓ ఓకే క్రికెట్ ఆడుతూ వాడు ఇంగ్లీష్ మాట్లాడాలి. ఓకే కొన్ని గేమ్స్ అట్లా ఉంటాయి మా 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 దగ్గర. ఓకే అట్లాంటి గేమ్స్ ఈ 6 నెలలు ఆడించడం తోటి ఇంగ్లీష్ ఎలా వచ్చేసింది అన్న ఫీలింగ్ వాడికే ఉంటుంది. అయితే ఖచ్చితంగా మనకి ప్లేస్మెంట్ అంటే ఎయిర్ హోస్టర్స్ కానీ వాట్ ఎవర్ ఎయిర్ రిలేటెడ్ ఏది జాబ్కి వెళ్ళాలన్నా మస్ట్ అండ్ షుడ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో నేనేం చేస్తానంటే అస్సలు రాని వాళ్ళకి బేసిక్ అంటే కొంతమంది పిల్లలకి నేను ఏబిసిడీల దగ్గర నుంచి కూడా నేను చెప్పడం జరిగింది. అంటే కొంతమంది పిల్లలు వాళ్ళ డిగ్రీ లవ్ చేసుకుంటారు, ఎంబీఏ లవ్ చేసుకుంటారు, కానీ ఇంగ్లీషు స్పెల్లింగ్ పలకటం రాదు, ఆ స్పెల్లింగ్స్ రాయటం రాదు. అట్లాంటి స్టూడెంట్స్ని కూడా కూర్చోబెట్టి ఇంకా పక్కన కూర్చోబెట్టి ఇంకా చిన్నపిల్లలకి మనం ఏబిసిడీల నుంచి ఎట్లా నేర్పిస్తాం అలా నేర్పించిన కేసెస్ కూడా చాలా మంది పిల్లలు ఉన్నారనమాట. సో ఒక స్టూడెంట్కి కమ్యూనికేషన్ కావాలి, అండ్ ఈ కమ్యూనికేషన్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, గ్రూమింగ్, ప్రజెంటేషన్స్, గ్రూప్ డిస్కషన్స్, డైలీ ఇంటర్వ్యూస్ ఉంటాయి మా దగ్గర. డైలీ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ ఉంటుంది. 6 నెలలు డైలీ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేసి ప్రతి శనివారం ఎగ్జామ్ రాసి రోజు 2 గంటలు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి క్లాస్ రూమ్లో చెప్పింది ఏ సారు ఏ టాపిక్ చెప్పారో అది విని మళ్ళీ తర్వాత రోజు దాన్ని ప్రజెంటేషన్ మళ్ళీ ప్రతి స్టూడెంట్ బోర్డు దగ్గరకు వచ్చి సార్ ఏం చెప్పాడు, ఏం అర్థమైంది, మక్కి దింపొద్దు, పేజీలో ఏదో అది దింపొద్దు, నీ సొంతగా నీకు ఆ సబ్జెక్ట్ ఏం అర్థమైంది అది మళ్ళీ బోర్డు మీద బై హార్ట్ కాకుండా ఇలా చెప్పడం వల్ల నేర్చుకోవడం. ఈ 6 నెలలు నాకు కావాల్సిన స్టఫ్ పిల్లల నుంచి బయటకు వచ్చేస్తుంది. సూపర్. ఇక నేను వాళ్ళు కొంతమంది పిల్లలు ఒక 10 కంపెనీలకి సెలెక్ట్ అయ్యి కూడా వెళ్తాలేండి సార్ ఇంకా 2 months ఉంది కదా టైం. అరే వెళ్ళండి, మళ్ళీ అప్పుడు అవకాశాలు లేకపోతే ఎట్లా అని. పర్లేదులేండి సార్ వస్తుంది, మాకు జాబ్ వస్తుంది, యూ డోంట్ వరీ అబౌట్ మై జాబ్. స్టూడెంట్సే సార్, యూ డోంట్ వరీ అబౌట్ మై జాబ్, ఇంకో 2 months ఉంది కదా, మళ్ళీ నాకు ఈ స్టూడెంట్ లైఫ్ పోతే మళ్ళీ రాదు సార్, మళ్ళీ జాబులు ఎక్కేస్తే మళ్ళీ ఈ మూమెంట్ ఉండదు అన్న పిల్లోడు ఎవరో తెలుసా? వీడు అబు అండ్ యహియా, వీళ్ళిద్దరు అనమాట. ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలంటారా? ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఓన్లీ క్యాబిన్ క్రూకి మాత్రం హైట్ అండ్ వెయిట్ చూస్తారండి. అంటే హైట్ అండ్ వెయిట్ ఎందుకు అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఇలా చేతులు ఎత్తితే మనకు కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్స్ని ఆపరేట్ చేసేలాగా వాళ్ళు కొంచెం హైట్ అనేది ఉండాలి. సో అమ్మాయిలు కంపల్సరీగా 5.3 హైట్ ఉండాలి, అబ్బాయిలు కంపల్సరీగా 5.8 ఉండాలి. సో దాన్ని బట్టే కంపల్సరీగా వీళ్ళు ఎయిర్ హోస్టర్స్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి తీసుకుంటారు. వాళ్ళ హైట్కి తగ్గట్టుగా వాళ్ళ వెయిట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ హైట్ వెయిట్ మ్యాండేటరీ అన్నమాట. సో ఫిజిక్ ఉండాలి, 6 packs ఉండాలి. నేవల్ అండ్ ఆర్మీ టైప్ లో ఖచ్చితంగా జస్ట్ హైట్ వెయిట్ సరిగ్గా ఉంటే సరిపోతుంది, కానీ 6 packs బాడీ కావాలి ఇట్లాంటివి అవసరం లేదు. అంత కష్టపడి అవసరం లేదు. ఎక్సలెంట్. సార్ మీ దగ్గర అంటే కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఎన్ని మంత్స్? మాక్సిమం 6 to 8 months సరిపోతుంది. 6 to 8 months మోర్ దెన్ ఎనఫ్. అంటే మేమేం చేస్తామంటే కాంబినేషన్ కోర్స్ అని ఇస్తామండి. అందులో 5 types ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి. ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఎయిర్లైన్ ఆపరేషన్స్, ఎయిర్ టికెటింగ్, ఎయిర్ కార్గో మేనేజ్మెంట్ అండ్ ఎయిర్ హోస్టర్. 5 నేర్పించేస్తా ప్రతి పిల్లోడికి. దేనికైనా సూటబుల్ అయిపోతుంది. ఒకటే ఫీజు. సో ప్రస్తుతానికి 1.5 lakh తీసుకుంటున్నాము, ఒకటే ఫీజు. అవును, ఈ 1,50,000లోనే ఈ 5 కోర్సులు నేర్పిస్తాం. ఎందుకు అంటే ఒక్కొక్క కోర్స్కి 1,00,000 రూపాయలు పెట్టినా కానీ పిల్లలు జాయిన్ అవుతారు. బట్ కొంతమంది పిల్లలు నేను ఎయిర్ టికెటింగ్ వెళ్ళాలి, నేను ఎయిర్ కార్గోకి వెళ్ళాలని ఏదో అనుకొని వస్తాడు. కానీ వచ్చి లెసన్స్ అయిన తర్వాత నేను క్యాబిన్ క్రూ అవ్వచ్చు కదా, నేను ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ లో అవ్వచ్చు కదా, వాడికి ఒక క్లారిటీ వస్తుంది. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాడు నాకు ఫిజికల్ గా మెంటల్ గా నేను ఏ ఉద్యోగానికి సెట్ అవుతానని పిల్లాడు వాడు డిసైడ్ అవుతాడు. వాడు కదా ఉద్యోగం చేసుకునేది, వాడు హ్యాపీగా వెళ్ళి ఆడుకుంటాం లాగా ఉండాలి అక్కడ వర్క్కి వెళ్ళి. అది ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఏమవుద్దంటే ఒక 6-7 years పనిచేసిన తర్వాత అదే ఎయిర్లైన్లో కావచ్చు, అదే ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఒక 7 years తర్వాత ఒక ఎయిర్పోర్ట్ మేనేజర్ అయిపోతాడు. ఒక మేనేజర్ పొజిషన్కి వచ్చేస్తాడు. ఒక మేనేజర్గా కింద ఉన్న ఈ 5 డిపార్ట్మెంట్స్ అప్పుడు చూసుకోవాలిగా. ఇప్పుడు చదువుకున్న నాలెడ్జ్ అప్పటికి ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేయగలం
మనకి ఇందులో క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సార్ ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కొంతమంది ప్రాక్టికల్గా కొన్ని అంటే లైక్ రియల్ పైలట్స్ని తీసుకొస్తారు అవును. అండ్ రియల్గా అక్కడికి తీసుకెళ్ళి కూడా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి కూడా కొన్ని అవునండి. ఆపరేషన్స్ చేస్తారు. అలాంటివి ఏమైనా ఉంటుందా మీ ఎస్, దగ్గర? మేము ఇప్పుడు బేగంపేటకి తీసుకెళ్తాము అండ్ వైజాగ్లో అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్కి అండ్ మ్యూజియంకి తీసుకెళ్తాము. సో ఎక్కడ దగ్గర మాకు ఉన్న 5 బ్రాంచెస్లో ఆ దగ్గర ఎయిర్పోర్ట్స్కి మేము తీసుకెళ్ళిపోయి అక్కడ ప్రాక్టికల్ సెషన్స్ ఇస్తాం. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఎయిర్లైన్ ఎయిర్పోర్ట్లో ఎక్స్పీరియన్స్డ్గా ఉండి స్టాఫ్ ఉన్నారో, సో మా స్టాఫ్ అంతా ఏంటంటే ఇప్పుడు మాకు క్యాబిన్ క్రూ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం 10 ఏళ్ళు చేసిన వాళ్ళని తీసుకుంటాం. ఓ అండ్ మిగతా ఎయిర్పోర్ట్ ఎయిర్లైన్ ఆపరేషన్స్కి మినిమం 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎక్సలెంట్. అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరైతే రియల్ టైంలో వర్క్ చేసి వచ్చారో వాళ్ళే ట్రైనర్స్ ఉంటారు కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అండ్ మోర్ ఓవర్ మా దగ్గర పైలట్ ట్రైనింగ్ ఉంది, మేము గ్రౌండ్ క్లాసెస్ అని ఇస్తాం అనమాట. సో ఆ పైలట్స్ కొంతమంది వీళ్ళకి కూడా క్లాసెస్ తీసుకుంటారు. ఒకసారి తీసుకెళ్ళండి సార్, మేము లైవ్ లో చూస్తాము. యా డెఫినెట్ గా మీరు ఎప్పుడైనా రావచ్చు. థ్యాంక్ యూ సో Yeah. మచ్. సో ఇప్పుడు మనవి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఏపీ ఇప్పుడు తెలంగాణ? 5 బ్రాంచెస్ ఉన్నాయండి. ఓన్లీ నేను సౌత్ మీదే ఎక్కువ నేను Focus కాన్సన్ట్రేట్ చేశాను. ఓకే, వైజాగ్, ఎందుకు వైజాగ్, విజయవాడ, విజయవాడ, హైదరాబాద్, గోవా, బెంగళూరు. ఓ గోవాలో కూడా ఉందా? అవునండి. Okay. అంటే విషయం ఏంటంటే మన సౌత్ వాళ్ళకి టాలెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, బట్ మనం ఎయిర్పోర్ట్లో చూస్తే అందరు నార్త్ వాళ్ళు ఉంటారు. సో నేను నార్త్లో పెట్టి నేను అక్కడ వాళ్ళని మళ్ళీ డెవలప్ చేయడం అనేది నేను ఆంధ్ర తెలంగాణకి నాకు ఇక్కడ వాడిగా నేను అట్లా చేయకూడదు. సో ఇక్కడ మన వాళ్ళు అనే వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వాలి, ఇక్కడ ఉన్న పిల్లలకి మంచి ఎంప్లాయ్మెంట్ రావాలి అన్న మెయిన్ థీమ్లో వీళ్ళకి నేనేం చేశానంటే మన సౌత్లో మనం స్ట్రాంగ్గా అవుదాం, సో మన పిల్లల్ని ఫస్ట్ అన్ని ఎయిర్పోర్ట్లో మనం చూసుకుందాం అన్న దాని మీద నేను ఓన్లీ ఈ సౌత్ పరంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఏదైనా సరే మీ ఫోకస్ అంతా కూడా సౌత్. ప్రస్తుతానికి ఇంకా మొత్తం అంతా కవర్ చేసేసాము. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ తిరుపతి కూడా అయిపోతే కొంచెం మన సౌత్ అంతా కూడాను మనకి సరిపోతుంది అనమాట. సో మన పిల్లలకి ఏంటంటే ఎక్కడ పిల్లలు అక్కడికి, ఎక్కడ పిల్లలు అక్కడికి, అంటే తిరుపతి ఎయిర్పోర్ట్కి అక్కడికి స్టాఫ్ దొరికేస్తారు. మనకి హైదరాబాద్ అంటే హ్యూజ్ ఉంటుంది, బెంగళూరు హ్యూజ్ ఉంటుంది. సో అటు ఇటు వైజాగ్ అలానే ఉంది, విజయవాడ అలానే ఉంది. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏరో ఫాల్కన్స్ ఉంటుంది. అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళకి మీ టార్గెట్ అది. అక్కడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడ ఉన్నారో మీరు అక్కడ ఉంటారు. మేము అక్కడ ఉంటాం. ఎక్సలెంట్ అండి. Yes. ఎందుకంటే నిజంగా సీరియస్లీ పిల్లలకి ట్రైనింగ్ కానీ లైవ్ లో అలాంటివి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ ప్లేసెస్ లో ఉంటేనే ప్రాపర్ పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ట్రైనర్స్ కూడా అక్కడ నుంచి వస్తారు మనకి. అక్కడ నుంచి వస్తారు. మ్మ్. ఎక్సలెంట్ సార్. మ్మ్. సో మరి మీ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి ఒకసారి స్టూడెంట్స్ అని కూడా ఇంట్రడ్యూస్ చేసేద్దాం డెఫినెట్ గా yes. ముందు ఫస్ట్ పండుని పిలుద్దాం. Yeah. ఓకేనా? సో పండు ఏ ఊరు ఇంతకీ మంది? మేడం మాది నిడదవోలు దగ్గర కలవచర్ల గ్రామం. సో మనం జాబ్ కొట్టాలన్నా కమ్యూనికేషన్ ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలన్నా విలేజ్తో సంబంధం లేదు కదా? అవును మేడం. మంచి ఎడ్యుకేషన్ నేర్చుకుని మంచి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అవును మేడం. మన ఆశ, మన కోరిక, మన గోల్ అన్నీ కంప్లీట్ అవుతాయి అవును మేడం. కదా? ఆల్ ద వెరీ బెస్ట్ పండు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, సో ఫస్ట్ ఏ ఎయిర్లైన్ చేశారు? నాది ఫస్ట్ మేడం ఎయిర్ ఇండస్ట్రీ జాయిన్ అయ్యాను మేడం. అది థర్డ్ పార్టీ కంపెనీ, అది కాంట్రాక్ట్ బేస్ అనమాట. సో అక్కడ 2 years ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. తర్వాత ఇంటికోకి వచ్చి నాది 8 months అయింది. ఓకే, సో మరి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టెన్షన్ పడ్డావు, భయం వేసింది, అవును మేడం. ఎలా కమ్యూనికేషన్ చేయాలని ఆలోచించావు? అదంతే ఆల్రెడీ నేను ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను మేడం. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది, స్పీకింగ్ స్కిల్స్ ఆల్రెడీ అన్నీ నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ థర్డ్ తీసేసావు ఇన్స్టిట్యూట్లో? నేర్చుకుని అప్పుడు వెళ్ళాను మేడం. ఓకే, కాదు పండు, అంటే పెయింటింగ్ జాబ్ చేస్తూ ఒక ఇంగ్లీష్ నేను చాలా చేస్తాను మేడం. నాట్ ఓన్లీ పెయింటింగ్ ఓన్లీ, క్యాటరింగ్ అని, తాపీ పని, టైల్స్ పని, డ్రమ్స్ వాయించడం, పెయింటింగ్, ఇంకా ఏ పని ఉంటే పనికి వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా ఉండేవాడిని కాదు. అటు పక్కన చదువుకుంటూ ఉండేవాడిని, పక్కన పెయింటింగ్ పని ఏమన్నా పని ఉంటే పనికి వెళ్తూ ఉండేవాడిని. నాన్న ఏం చేస్తుంటారు? నాన్న వ్యవసాయం పని మేడం. నాన్న పేరెంట్స్ ఇద్దరు కూడా వ్యవసాయం. వ్యవసాయం. ఓకే, సో మిడిల్ క్లాస్. అమ్మ అది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక యంగర్ బ్రదర్ ఉన్నాడు మేడం. ఓకే, యంగర్ బ్రదర్. సో మీరు సో అంటే ఎందుకని ఏ పనికి పడితే ఆ పనికి వెళ్ళడం అంటే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడం? ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంది మేడం. మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు ప్రాపర్టీస్ అంటూ ల్యాండ్స్ అన్ని అంత ఆస్తులు మాకేం లేవు మేడం. సో మాకు మేమే కష్టపడి మేమే చదువుకోవాలి. చదివించడానికి కూడా
అంత స్తోమత లేని పరిస్థితి చెప్పాలంటే యాక్చువల్. ఆ టైంలో. సో, పక్కన సండే ఉంటుంది మేడం. సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ అలాంటి టైంలో పనికెళ్ళిపోయేవాడిని. పనికెళ్ళిపోయేవాడిని. ఆ డబ్బులు తెచ్చుకొని కాలేజ్ ఫీజులు కట్టుకోవడం. ఏమన్నా సరదాగా నేను చేయాలని ఎంజాయ్మెంట్కి నేనే నా డబ్బులేండి. సో అంటే ఈ కోర్స్ నేర్చుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి అని నీకు ఎలా అనిపించింది? థాట్ ఎలా వచ్చింది? నువ్వు సార్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ని ఎలా చూస్ చేసుకున్నావు? మేడం ఫస్ట్ నేను ఇక్కడికి ఈ ఈ ఇన్స్టిట్యూట్కి రాలేదు మేడం. నేను వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను. అప్పుడు కరోనా టైంలో నేను సోషల్ మీడియాలో నేను అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక ఇన్స్టిట్యూట్ తగిలింది. వాళ్ళు కాల్ చేశారు, వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫీజు చాలా దారుణంగా చెప్పారు. ఇంత దారుణం మనం కట్టలేని అంత ఎంత కట్టలేము. చెప్పారు? 1 lakh అబౌవ్ చెప్పారు మేడం. 1 lakh అబౌవ్ చెప్తే అంత ఫీజు కట్టలేక ఏం చేయాలి అంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఇంకా ఉంటాయి కదా చూద్దాం అన్నట్టుగా ఇంకా అప్పుడు చూస్తే అప్పుడు ఏరో ఫాల్కన్స్ వచ్చింది మేడం. వాళ్ళు కాల్ చేసిన వెంటనే సార్ కాల్ చేయగా వెంటనే ఒక 1 రోజులు అలా అంటే ఆ ఫీజు కూడా నేను రీజనబుల్గా ఉంది మేడం. ఫీజు రీజనబుల్గా ఉంది. ఇంకా వెంటనే 1 రోజుల్లో నేను సార్తో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని హైదరాబాద్ వచ్చాను. సిటీ కూడా నాకు అదే ఫస్ట్ టైం. హైదరాబాద్ ఫస్ట్ టైం రావడం. ఓకే, ఎక్కడ మీది? మాది ఆంధ్ర మేడం, గోదావరి డిస్ట్రిక్ట్. గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను 2020 మేడం. వచ్చాను జాయిన్ అయ్యాను. ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు కూడా ఇక్కడెక్కడ వాళ్ళు మహారాష్ట్ర నుంచి, ముంబై, డిఫరెంట్ స్టేట్స్, ఆంధ్ర నుంచి తక్కువ ఉన్నారు. సో నాకు వాళ్ళందరిని చూసి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళు, హిందీలో మాట్లాడుకునే వాళ్ళు, మనకేమో తక్కువ మేడం. మనకి తెలుగు తప్ప ఇంకేం ఏం రాదు సీరియస్లీ. తెలుగు తప్ప ఏం మరి రాదు. ఎలా హ్యాండిల్ చేసావు పండు? ఎట్లా అంటే మేడం ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి మేడం. రోజు మాక్ ఇంటర్వ్యూస్ అని మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకుంటారు, నేర్పిస్తూ ఉంటారు. మాకు మంచి ట్రైనర్స్ ఉన్నారు ఇన్స్టిట్యూట్లో. వాళ్ళ ద్వారా నేర్చుకొని గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. అన్ని అంటే ఇన్స్టిట్యూట్లో ఏం చేయించినా అది ఒక యూస్ఫుల్గానే ఉంటుంది అనమాట. ఏదో నేర్చుకునేలాగా ఉంటుంది. అంటే మనం ఆడుకుంటూ నేర్చుకోవచ్చు మేడం. అంటే స్టూడెంట్స్కి స్ట్రెస్ లేకుండా. అవును మేడం. ఇంకోటి ఇన్స్టిట్యూట్లో ఏంటంటే అప్పుడు ఒక రూల్స్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్లో ఉన్నంతసేపు ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాలి. అమ్మ ఇలాగైతే కష్టం మనం జాయిన్ అవ్వాలంటే కదా. ఏంటి సార్ ఇది రూల్? ఇన్స్టిట్యూట్లో ఉన్నంతసేపు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలంటే ఎలా సార్? మెల్లగా అలవాటు పడతారు. అప్పుడు కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను మేడం అప్పుడు మాట్లాడాలంటే. సో అలాగా అప్పుడు మన ఇంగ్లీష్ వదలాలి. యూ కమ్, యూ సిట్, యూ టాక్, గివ్, అలాగే ఉంటుంది, డోంట్ టాక్ ఎలా చెప్పాలి అప్పుడు? స్లోగా తర్వాత అలవాటు అయిపోయింది ఆఫ్టర్ 3 months. యాక్చువల్లీ ఏంటంటే మా బ్యాచ్లో అందరికీ జాబ్ వచ్చేసింది మేడం. అంటే మా బ్యాచ్ ఒక 25 members అట్లా ఉన్నారు. అప్పుడు ఒక టైంలో కరోనా కూడా వచ్చింది, 3rd wave. అప్పుడు ఇంటికి పంపించేశారు మమ్మల్ని. ఇంటికి పంపించేసిన తర్వాత కొంతమంది వచ్చారు, కొంతమంది పేషెంట్స్తో, కొంతమంది అంటే ఫేక్గా ఫీల్ అయ్యారు. ఇన్స్టిట్యూట్ అంటే ఫేక్గా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళకు కూడా తెలియదు, ఎదురు వాళ్ళు మాట్లాడినారు. అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడి వాళ్ళ పక్క వాళ్ళు మాట్లాడి వాళ్ళు నాకు తెలిసి చెడుపుకున్నారు. వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు, బాగానే సెటిల్ అయ్యో కొంచెం లేట్గా అయినా సరే నువ్వు అనేసి అంటూ ఉంటారు. 5 months పట్టింది మేడం ఇంకా నాకు జాబ్ రావడానికి. అంటే ఈ 5 monthsలో మా బ్యాచ్ అందరికీ జాబ్ వచ్చేసింది, వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఉన్నాను. అప్పుడు నాకు నా పేషెన్సీ కూడా కోల్పోయాను, ఇంటికి వెళ్ళిపోతామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మనకు జాబ్ ఏం రాదులే, కనీసం ఇంకా ఏదో చేసుకోవచ్చు, ఎలాగ మనకు వచ్చిన పనులు ఉన్నాయి కదా, ఏదో పని చేసుకోవచ్చు, ఇంటికి వెళ్ళిపోయాను. ఫిక్స్ అయిపోయిన టైంలో మళ్ళీ ఎక్కడో అంటే హాస్టల్కి వస్తుంటే ఆ ఫీలింగ్స్ వచ్చాయి. ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటే ఏదో మోటివేషన్ క్లాసులు చెప్పేవారు సార్లు, వాళ్ళు చెప్పే క్లాసులు బట్టి మళ్ళీ ఏదో చిన్న జాబ్ రాకపోదా అన్నట్టుగా ఉన్నాను. అన్నట్టుగానే పర్లేదు మేడం, నాకు ఇన్స్టిట్యూట్ రాకపోయినా ఫోన్ చేసేవాళ్ళు. జాబ్ వచ్చే వరకు కూడా వదిలిపెట్టలేదు మేడం. చూసారా, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే అమ్మా ఎవరి కోసం జాబ్ రాదు. ఏంటంటే నేను తెలుసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి టైం పీరియడ్ ఉంటుంది, టైం అవ్వగానే పంపించేస్తారు. 6 months కోచింగ్ ఉంటుంది మేడం. 6 months ట్రైనింగ్ అవ్వగానే ఫీజు కట్టించుకొని పంపించేస్తారు. ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు చెప్తాం వెళ్ళు అనేసి అంటూ ఉంటారు. అట్లా ఇక్కడ లేదు మేడం, ఏరో ఫాల్కన్స్లో ఉండదు. ఇంట్లో లేదు కదా మేడం. అవునా? ఏంటి యూస్ చేస్తావు? మేకప్ వేసుకుని మేడం.
వేసుకోవా? వెరీ గుడ్. ఎలా న్యాచురల్గా ఉండాలి మనలా. ఎక్సలెంట్ పండు. సార్ చెప్పింది ఇంటర్వ్యూ అంతకు ముందు ఒక ఇంటర్వ్యూ జరిగింది మేడం. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాం కానీ అక్కడ అది ఫెయిల్ అయింది. అప్పుడు చాలా బాధపడిపోయాను. అసలు మాకు జాబే రాదేమో అని అన్నట్టుగా అంత బాధపడిపోయాను. ఆ ఇంటర్వ్యూ కంటే ఇది ఇప్పుడు సార్ చెప్పింది మంచి కంపెనీ అనమాట. అంటే అది పోయింది అమ్మాయి అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకటి పోతే ఇంకొకటి మంచిగా దీనికోసం అనుకుంటే పోయింది అనుకున్నాను. ఎక్సలెంట్. సో ఇంకా 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 మంచి పొజిషన్స్లో ఇంకా ఆల్మోస్ట్ చాలా నేర్చుకున్నావు కాబట్టి ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటే చాలా తొందరగా హైయర్ పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నీలాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్క తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో ఓకేనా? మచ్. థ్యాంక్ యూ ఎలాట్. బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. హాయ్ రాహుల్, హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. సో కోర్స్ జాయిన్ అయ్యావు కదా, సో ఎవరు నీకు సజెస్ట్ చేశారు? సార్, ఇన్స్టిట్యూట్ కానీ? యాక్చువల్గా ఫాదర్ సోషల్ మీడియాలో చూశారు మ్యామ్. సో సోషల్ మీడియా ద్వారా చూసి సో ఇదేదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది, ఒకసారి విజిట్ అయ్యి చూద్దాము అన్నట్టుగా వచ్చాను. విజిట్ అయిన వెంటనే ఆ యాంబియన్స్ మొత్తం అన్ని చూసిన తర్వాత ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరుకుతుందా లేదా అన్న ఇదిలో అప్పటికప్పుడు అడ్మిషన్ అన్ని తీసేసుకుని విత్ ఇన్ 10 daysలో జాయిన్ అయిపోయాను. వెరీ గుడ్. సో ఫీజ్ అంతా రీజనబుల్, మరి హై ఉందా? లేదు మ్యామ్, మొత్తం రీజనబుల్. బయట చెప్పే క్లాసెస్కి బయట తీసుకునే ఫీజెస్కి తో కంపేర్ చేసుకుంటే ఇట్స్ వెరీ రీజనబుల్. సూపర్. సో నీకు క్లాస్ రూమ్లో నీ క్లాసెస్ కానీ ఫ్యాకల్టీ కానీ నీకు ఎలా అనిపించింది? మ్యామ్ నేను దగ్గర 8 months ఉన్నాను. సో ఎందుకంటే నేను ఏజ్ లేకుండా వచ్చాను, 17 years ఉన్నప్పుడు వచ్చాను. సో ఎక్కడ జాబ్ చేయాలంటే ఎక్కడన్నా 18 ఉండాలి. సో 18 రావడానికి నాకు 8 months పట్టింది. ఆ 8 months రావడానికి తర్వాత ఆ 8 months నేను చేసిన జర్నీలో ప్లస్ పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఏంటనంటే మ్యామ్ క్లాసెస్ అనేది చూసే కొద్ది ఇంట్రెస్టింగ్ వస్తుంది. సూపర్ సూపర్. ఫ్యాకల్టీ అంతా కూడా నీకు ప్రాపర్గా నచ్చింది. ఏమైనా ప్రెషర్ ఉండేదా? ఆబ్వియస్గా ప్రెషర్ అంటే అది జాబ్ పరంగా కాదు కానీ మ్యామ్ 8 months ఉన్నాను. సో ఏంటంటే నాకు వెళ్ళడానికి స్కోప్ లేదు. ఏజ్ లేకుండా ఎలాగా, నాతో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు, మనకి ఇంకా ఏజ్ లేదు. ముందే జాయిన్ అయిపోయాం. 2-3 batches చూసాను. ఇప్పుడు వాళ్ళ జూనియర్ మ్యామ్, వాళ్ళు బచ్చా అనకూడదు, నేను సీనియర్ అనాలి. సో ఇప్పుడు నువ్వు మంచిగా ట్రైనింగ్ కూడా ఇచ్చేయచ్చు తెలుసా, నీకన్నా ఏజ్ ఉన్న వాళ్ళకి అంత నాలెడ్జ్ గెయిన్ చేసావు. మొత్తం కాంబినేషన్ తీసుకోవడం వల్ల 8 months మొత్తం అన్నిటి మీద ఒక గ్రిప్ అనేది తెచ్చుకున్నాను మ్యామ్. సూపర్. ఒక దాని మీద కాకపోయినా ఇంకొక దాని మీద నాకు ఒక గ్రిప్ అనేది ఉండదు. అంటే బయట ఇన్స్టిట్యూట్స్ తో కంపారిజన్ చేస్తే ఇప్పుడు నువ్వు నేర్చుకునే ఇన్స్టిట్యూట్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? క్లాస్ టైమింగ్స్ అవ్వచ్చు మ్యామ్, అక్కడ ఉన్న దాని వర్త్ అవ్వచ్చు. ఇప్పుడు క్లాస్ టైమింగ్స్ మీరు ఎక్కడైనా చూడండి, బయట 2 hours 3 hours వాళ్ళ గ్రూమింగ్ కి స్టాండర్డ్ ఉండదు. ఎలా అంటే నార్మల్గా కొంతమంది 2-3 hours క్లాసెస్ పెట్టి మీ చెప్పులు వేసుకొచ్చినా ఏం వేసుకొచ్చినా షార్ట్స్ మీద వచ్చినా అసలు క్లాసెస్కి వెళ్ళకపోయినా పట్టించుకోరు. వాళ్ళకి ఏంటంటే ఫీజు వస్తున్నాయా చూసుకోవడమే. కానీ మా ఈ ఏరో ఫాల్కన్స్ అట్లా కాదు మ్యామ్. మార్నింగ్ ఖచ్చితంగా ప్రాపర్ యూనిఫామ్ ఉండాలి. యూనిఫామ్ ఇచ్చిన 4-5 days కల్లా స్టిచ్చింగ్ అయిపోవాలి. 4-5 days తర్వాత యూనిఫామ్లో రావాలి. నా జాబ్ ఏంటంటే మ్యామ్ ఎయిర్ టికెటింగ్ నాది, నేను చూస్ చేసుకుంది. బట్ తీసుకున్నది మాత్రం కాంబినేషన్, బట్ చూస్ చేసుకుంది ఎయిర్ టికెటింగ్. నా దాంట్లో ఏంటంటే నాదంతా ఆన్ కాల్ కంప్లీట్ ఇంకా సిస్టమ్ ఉంది. సో ఏంటంటే నాకు అంత గ్రూమింగ్తో నాకు అంత అవసరం. బట్ ఏంటంటే నేను ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటున్నాను. ఎందుకనంటే నెక్స్ట్ అది కాకపోయినా నేను నెక్స్ట్ వేరే దాంట్లోకి వెళ్ళాలన్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా మనం ఒక ఫీజు కడితే ఏదో ఒక కోర్స్ కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కాంబినేషన్ కోర్సెస్. సో మనం ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలన్నా కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఫస్ట్ మనం అందులో సెట్ అయిపోతే చాలు. సార్ నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ సార్. నిజంగా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి మనం వెళ్తే ఏదో 2 hours ఉంటుంది, ఏదో ఒక సబ్జెక్ట్ మీద లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. నిజంగా ఇలా కాంబినేషన్ ఏంటంటే పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది. ఈ మనం ఒక డిపార్ట్మెంట్లోకి వెళ్తే నెక్స్ట్ మనం చేంజ్ అవ్వాలన్నా కూడా ఆ ఎక్స్పీరియన్స్తో హ్యాపీగా వెళ్ళొచ్చు. వెరీ గుడ్. చాలా ఇదైతే నాకు చాలా ఎక్సలెంట్ అనిపించింది. సూపర్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్లో మాత్రం. సో ఫ్యాకల్టీ బాగుంటుందా? సో రాహుల్, సో ఇంకా నీకు మంచి సోర్స్ ఉంది. సో సీనియర్ కాబట్టి, ఏజ్లో కాకపోయినా సబ్జెక్ట్లో సీనియర్ కాబట్టి, సో కాంబినేషన్ కోర్సెస్ నేర్చుకున్నావు కాబట్టి నీకు ఇంకా మంచి స్కోప్ ఉంటుంది. సో ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
సరే ఇప్పుడు ఎలా ఎవరితో మాట్లాడినా నేను హంటింగ్తో మాట్లాడినా స్విమ్మింగ్తో మాట్లాడినా ఏరోప్లైన్. Yeah, this is aeroplane. సో ఎన్ని ఇయర్స్ అంటే లైక్ సార్తో ఎన్ని ఇయర్స్ జర్నీ ఆర్ మంత్స్? In this aviation, ma'am. So I will start from the beginning, ma'am. Okay. So as you don't know, my name is Abu Rehan. So after completing my intermediate, I saw the aviation industry is the greatest industry right now, ma'am, and the largest industry. ఆర్ యూ ఫ్రమ్ I'm from Hyderabad. హైదరాబాద్? Yeah, local. లోకల్. Yeah, from ఓకే old city. ఓకే ఓకే. Old city guy. Yeah. After completing intermediate, I saw the aviation industry is the largest industry right now, ma'am. The GDP is also increasing of India because of that. So I have decided, I have chosen this industry as a like a professional for my professional life, as a passion. So I like this, I came here. So I search on Google and all. There are so many aviation like institutes are there in front of near my home. So I searched on Google. I saw the Aerofalcons Aviation Academy, sir, which is quite better. So వై when, బెటర్? good, వై గుడ్? because when I went there, I after seeing this our Dilip sir and our Kamla ma'am and the faculties and the best thing is the interior they have created in the inside, ma'am. ఇంటీరియర్ నచ్చితే జాయిన్ అయిపోతావా? No, you will definitely get impressed. You will get a positive vibe after entering Sir, into the ఏం సార్ Aerofalcons. అంటే బేసిక్గా మనం ఫస్ట్ ఎవరినైనా చూడగానే ఇంప్రెస్ అవుతాం. అలా మీరు ఇన్స్టిట్యూట్కి రాగానే ఇలా పీపుల్ని స్టూడెంట్స్ని ఇలా ఇంప్రెస్ చేస్తే ఎలా? అది అంబియన్స్ కదండి, ఒక పాజిటివ్ వైబ్స్. I think that is the best thing. First, if you don't get impressed, you won't do anything. You need to get impressed by them like this. And the faculties of the institute who is teaching, they are very Your good. They are favorite professor? excellent. Should I say? Please don't mind, sir. Yes. He is second, but first, Alan sir. They take him in there. The way he teach, ma'am, that is excellent, next to level. So after that, our favorite Dilip sir. వై దిలీప్ సార్? Because he's doing everything. He gave us that opportunity to went there. In 4 months only we got the job, ma'am, in airport. Yeah, we don't have like Only we didn't 4 even months? complete. Yeah, in 4 months only. హౌ? How? Because we practice a lot because of him. సో ఓన్లీ 4 months Yeah, ma'am. you 4 got a months. job. Yeah. But Hmm. just now you asked one question to Dilip sir that those people who don't know English properly, they are from different states. They have to spend 6-7 months, ma'am, because of the speak English. So they will learn better, ma'am. Communication skills. Yeah, the communication skills, they will be like, they will make it better, ma'am. On job training they will be perfect. So Okay. if So this you are working in in GMR, under GMR, ma'am, in airport under GMR, సూపర్. సో ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు? విచ్ డిపార్ట్మెంట్? as a PSA under GMR, ma'am. We are like GMR Gandhi Mallikarjuna Rao, the full form is. So we are, the basic thing is we have to take care of all the operations in the airport, ma'am, like that smoothly. They taken us to run the operations smoothly, ma'am, politely. That's it. ఓకే. They have to take all the things. సార్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. Everything worked here, ma'am. Everything is worked. హలో, Hello, హాయ్ హంటింగ్ మ్యాన్. ఓకే, ఆర్ యూ ఫ్రమ్? I'm from Hyderabad. సో ఎడ్యుకేషన్ +2? Yeah, +2 and right now pursuing in degree. ఓ Yeah. ఓకే. సో హౌ మెనీ మంత్స్ యు ఆర్ ట్రైన్ ఇన్స్టిట్యూట్? Same 4 months. సో ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాకల్టీ Yeah, that's really good. హౌ? Like he said, హూ సెడ్? like Abu Rehan said, the Aerofalcon Aviation Academy is literally perfect for a person to join and experience the real good aviation vibes. Especially the faculty is really good. Like Alan sir, actually he's a personality development teacher. So he teaches us how to speak, how to talk, how to stand, how to move, like everything. Like and the special English words like he teaches me one word like supercalifragilisticexpialidocious. Yeah, it means wonderful in English. So he's a quite cool teacher. సో కాంబినేషన్ కోర్స్. Yeah, combination courses. ఓకే. సో ఈ డిపార్ట్మెంట్ కాకుండా సో అనదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి వస్తాయి. Okay, if I want to change my department to ground staff to like different department, you are like cabin crew or air ticketing, విచ్ వన్ యూ చూస్? except the ground staff. Yeah, cabin crew is much better. ఫీ రీజనబులా? Yeah, it's reasonable. పక్కా. Affordable. Yeah. సో క్లాసెస్, ఎడ్యుకేషన్. Yeah, actually every day it's 8 hours classes and every day might be like
3 or 4 classes will be there, ma'am. It will be like a scheduled one. Okay, like ground staff, cargo, cabin crew, personality development, and many more like fun activities like games in English, games and something like that will go on every day. And they will teach you every single code of airport, and they will give you the exams. The main thing is that you have to give exam every week, so that you will be perfect. Whatever you are learning within a week, you will be perfect with that. ఎక్సలెంట్ సార్. అండ్ నిజంగానే స్టూడెంట్స్ మాటలు కానీ వాళ్ళ హ్యాపీనెస్ కానీ ఒక చాలా స్ట్రిక్ట్ అనేది లేకుంటే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కూడా మీ ఇన్స్టిట్యూట్లో ఉంది. అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంది. అండ్ కాంబినేషన్ కోర్సెస్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నా కూడా ఒక మంచి స్కోప్ ఉంది. సో ఇలానే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇంత హార్డ్ వర్క్గా చేయిస్తూ హ్యాపీగా ఇష్టంగా వాళ్ళు నేర్చుకునే విధంగా ట్రైన్ ఇంకా మంచిగా చేయాలని, ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సపోర్టర్గా ఉండాలి, ఇంకా మంచి కోర్సెస్ని అందిస్తూ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. Thank you. థ్యాంక్ యూ.